ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. మరియు ఇర్మియా చెరసాల ప్రాకారములలో ఇంకా ఉంచబడి ఉండగా యెహోవాకు రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. మాట నెరవేర్చు యెహోవా స్థిరపరచవలనని దాన్ని నిర్మించే యెహోవాను నామము వహించిన వాడే ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన నైనా నిన్ను గురించి నైనా ఆ హృదయంలో ఉన్న ప్రభా యొక్క ఊహను బట్టి ఆ మనసులో ఉన్న భావనను బట్టి నీ ఎడల మాకున్న ప్రభా ప్రేమను బట్టి ఉన్న బంధాన్ని బట్టి నేను గురించి పాడుకోవడానికి సాయం చేసుకుంటే ఉన్నాను. అదేవిధంగా నువ్వు ఇచ్చిన మాటలు ప్రభా, నువ్వు పలికించిన మాటలతో ఈరోజు మాతో కూడా మాట్లాడాలి. దాని ద్వారా కూడా మా హృదయాల్లో శక్తిని, మీ సన్నిధిని, ప్రభావాన్ని వచ్చినట్లుగా మీరే చేసి నిన్ను ఆరాధించడానికి మా హృదయాలు మరింతగా దగ్గరయ్యే విధంగా సిద్ధపరచమని ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములోని ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్. ఇర్మియా గ్రంథము బైబిల్లో రాయబడిన ఒక పెద్ద గ్రంథం. దేవుడు ఆయా ప్రవక్తల ద్వారా పాత నిబంధనలో మాట్లాడుతూ వచ్చేవాడు. చాలా మంది అందులో ఉన్నారు. ఇలాంటి వారిలో ఇర్మియా కూడా చాలా ప్రాముఖ్యమైన వాడు. ఇశ్రాయేలుకు ఏదన్నా దేవుడు చెప్పాలనుకున్నప్పుడు, ఇశ్రాయేలు రాజులకు చెప్పాలనుకున్నప్పుడు, లేదా ప్రజలకు చెప్పాలనుకున్నప్పుడు దేవుడు ఇర్మియా ద్వారా మాట్లాడుతూ వచ్చేవాడు. కానీ ఇర్మియాతో దేవుడు చెప్పిన మాటలు జనాలకు నచ్చేవి కాదు. అందుకే ఇర్మియాను జైల్లో పడేశారు. ఇర్మియాను మరి గోతిలోకి తిప్పారు. కానీ దేవుడు మాట్లాడటము ఇర్మియాకు ఆగిపోలేదు. ఈరోజు మనం చదువుకున్న ఈ మాటలు కూడా ఇర్మియాకు దేవుడు చెరసాల్లో ఉన్నప్పుడు చెప్పాడు. ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడటానికి మంచి ఇంట్లోనే ఉండాల్సిన అవసరం లేదు, అందరితో ఉండాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు జైల్లో, చెరసాల్లో, అరణ్యంలో ఒంటరిగా ఉన్న దేవుడు మాట్లాడతాడు. రాజు ప్రజలందరూ పట్టణంలో ఉన్నారు, ఇర్మియా మాత్రం చెరసాల్లో ఉన్నాడు. వాళ్ళతో దేవుడు మాట్లాడలేదు, కానీ చెరసాల్లో ఉన్న యెహోవాకు ఇర్మియాకు వచ్చింది. ఈరోజు దేవుడు మనం ఎక్కడున్నామా, మన స్థితి ఎలా ఉందా, లోకపరంగా మనకి ఏమేమి ఉన్నాయా అనే దాన్ని బట్టి మాట్లాడు. కొన్నిసార్లు చెరసాల్లో ఉన్నా, కొన్నిసార్లు అంధకారంలో ఉన్నా, కొన్నిసార్లు చీకటిలో ఉన్నా, కొన్నిసార్లు కన్నీళ్లతో ఉన్నా, కొన్నిసార్లు అవమానాలతో ఉన్నా దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడటానికి అన్ని లోకపరంగా మంచిగా ఉండాల్సిన అవసరం లేదు. దేవుడు ఒక వ్యక్తితో ఎక్కడైనా ఎప్పుడైనా మాట్లాడగలడు. నిజంగా అది ఎంతో అద్భుతం. ఇక్కడ చెరసాల్లో ఇర్మియా ఉండగా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమైంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తికి దేవుని వాక్కు అతడు చెరసాలలో బంధించబడినా కూడా దేవుడు మాట్లాడతాడు. అందుకే పౌలు గారు జైల్లో ఉండి కూడా ఎన్నో పత్రికలు రాస్తూ వచ్చాడు. ఎఫెసీ, ఫిలిప్పీ, తిమోథీ, 4 పత్రికలు
జైల్లో ఉండి రాశాడు. ఈరోజు బైబిల్లో అవి ఉన్నాయి. అంటే ఒక వ్యక్తి జైల్లో బంధించబడిన, మానసికంగా బంధించబడిన, పరిస్థితులను బట్టి బంధించబడిన స్థితిలో ఉన్న దేవుడు అతనితో మాట్లాడటము, దేవుడు అతని దగ్గరికి రావడము ఎవ్వరు ఆపలేరు. ఒక మనిషిని జైల్లో వేయించవచ్చు, కానీ దేవుణ్ణి రాకుండా, దేవుని మాటలు రాకుండా ఎవరు ఆపలేరు. ఈరోజు మనం ఎక్కడున్నామనేది కాదు, ఎక్కడ ఉన్నా మనము దేవునితో మాట్లాడగలము. దేవుడు మనతో మాట్లాడగలడు. దేవుడు మన దగ్గరికి రాగలడు. ఇక్కడ ఇర్మియా చెప్పే మాటలు నచ్చక జైల్లో వేస్తే అక్కడ కూడా దేవుడు ఇర్మియాతో మాట్లాడుతూ వచ్చాడు. మాట్లాడి ఏం చెప్తున్నాడంటే, మాట నెరవేర్చు యెహోవా దాన్ని స్థిరపరచవలనని, దాన్ని నిర్మించే యెహోవా, యెహోవా అను నామం వహించిన వాడు నాకు సెలవిస్తున్నాడు. దేవుని గురించి ఏం చెప్తున్నాడంటే, మాట నెరవేర్చే యెహోవా, దాన్ని స్థిరపరచాలని, మాటను మరి నిర్మించే యెహోవా. రెండు విషయాలు ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. మాట నెరవేర్చే యెహోవా, మాట స్థిరపరచాలని, మాటను నిర్మించే యెహోవా. అంటే మాట సెలవిచ్చేవాడాయన, మాటను స్థిరపరిచేవాడాయన. అసలు నెరవేర్చడానికి మాటను పుట్టించేవాడు. అదే చెప్తున్నా, స్థిరపరచవలనని మాటను నిర్మించేవాడు, మాటను నెరవేర్చేవాడు. దేవుని గురించి మనకున్న ధైర్యం ఇదే, మాట నెరవేర్చేవాడు, మాట నెరవేర్చేవాడు. ఒక మాట ఇస్తే దాన్ని నెరవేర్చేవాడు. మాట నెరవేర్చడం కోసము మాటను నిర్మించేవాడు. అందుకనే దేవుని మాట అంత విలువైంది. దేవుని గురించి ఏం చెప్తున్నాడంటే, మాట నెరవేర్చేవాడిని, నెరవేర్చడం కోసము మాటని పుట్టించేవాడిని, మాటను స్థిరపరచడానికి మాటను నిర్మించేవాడిని, యెహోవా అనే పేరు కలిగిన వాడిని. ఈరోజు దేవుడు ఎలాంటి వాడు తెలుసా? మాట నెరవేర్చేవాడు. మాట నెరవేర్చడం కోసము మనకు మాట ఇచ్చేవాడు. మనలాగా ఏది పడితే అది మాట్లాడటం, ఏది పడితే అది చెప్పడం. దేవుడు ఒక మాట మాట్లాడిందంటే అది నెరవేరుస్తాడు. నెరవేర్చడానికే, స్థిరపరచడానికే మాట మాట్లాడేవాడు. అందుకనే ఆయన మాట్లాడితే సృష్టి వచ్చింది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో మాట ఇచ్చాడు. మాట 1000 సంవత్సరాల వరకు నెరవేరుస్తూ వచ్చాడు. దావీదుతో మాట ఇచ్చాడు. దావీదుకు చేయాల్సినవన్నీ చేస్తూ వచ్చాడు. ఒక వ్యక్తికి మాట ఇస్తే ఆ మాటను నెరవేర్చేవాడు. పౌలు గారికి మాట ఇచ్చాడు, మాట ప్రకారం కాపాడుకుంటూ వచ్చాడు. ఒక మాట దేవుడిస్తే ఆ మాటను నెరవేర్చేవాడు. ఇస్తే నెరవేర్చేవాడు కాదు, నెరవేర్చడం కోసము ఇచ్చేవాడు. దేవుడు 2 విషయాలు చెప్తున్నాడు. మాట నెరవేర్చే యెహోవా, మాట నెరవేర్చడం కోసము మాట ఇచ్చే యెహోవా. ఈరోజు అందుకే దేవుని మాట మనకు విలువైంది. అందుకే యేసుప్రభువారు చెప్పిన అమూల్యమైన విషయం ఒకటి ఉంది. ఆకాశము భూమి గతించిపోయిన నా మాటల్లో పొల్లైన అక్షరమైన గతించిపోవు, తప్పిపోవు అన్నాడు. ఈ భూమి పోయిద్దేమో, ఈ ఆకాశం పోయిద్దేమో, నేను చెప్పిన మాటల్లో పొల్లైన అక్షరమైన సున్నైన తప్పిపోదు అన్నాడు. మాట, దేవుడు ఒక మాట ఇచ్చాడంటే మనుషులు పోవచ్చు,
భూమి సృష్టిలో ఉన్నది పోవచ్చు, కానీ దేవుని మాట పోదు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, దేవుడు మనకు ఒక మాట ఇచ్చాడంటే, మాటను పట్టుకొని బ్రతకచ్చు. మాటను పట్టుకొని దేశాలు వదిలిన వాళ్ళు ఉన్నారు, మాటను పట్టుకొని జైలుకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, మాటను పట్టుకొని సమస్తం వదిలిపెట్టి దేవుని కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. మాట మాట దేవుడు మాట్లాడనని చెప్పి పిచ్చోల్లాగా అన్ని కోల్పోయి ప్రాణాలను కోల్పోయిన గొప్ప గొప్ప దైవజనులు ఎంతో మంది ఉన్నారు. యేసు ప్రభువు పిలిచాడు అని, పిలిచి మిమ్మల్ని మనుషులు పట్టే జాలలుగా చేస్తారా, అన్ని వదిలిపెట్టి శిష్యులు వచ్చి తన ప్రాణాలను కూడా వదిలేశారు. ఆ మాట, మీకు నిత్య జీవం ఇస్తా, నా రాజ్యంలో మీరుంటారు అన్న మాటలు, యేసు ప్రభు మాటలు నమ్మి ఆ రోజు శిష్యులు వచ్చారు. ఎంతో మందికి దేవుడు మాట ఇచ్చాడు. ఆ మాటను పట్టుకొని బ్రతికారు. మాట నెరవేర్చేవాడు. సంవత్సరాలు గతించిన ఇచ్చిన మాట మరి ఎవరికైతే ఇచ్చారో వాళ్ళు చనిపోయినా కూడా, అబ్రహాముకి ఇచ్చిన మాట ఆయన చనిపోయిన 400 సంవత్సరాల తర్వాత కూడా జ్ఞాపకం చేసుకొని చేసేవాడు. 1000 సంవత్సరాలైన మాటను మర్చిపోయేవాడు కాదు, నిబంధన మర్చిపోయేవాడు కాదు. అందుకనే ఒక వాక్య రూపంలో దేవుడు మనతో మాట్లాడిన, ఒక పాట రూపంలో దేవుడు మాట్లాడిన, లేకపోతే వర్తమానం ద్వారా దేవుడు మాట్లాడిన, ఆ మాట కంటే విలువైంది ప్రపంచంలో ఏమీ లేదు. దేవుని మాట కంటే విలువైన వస్తువులు కానీ, విలువైన మరి ఏది ప్రపంచంలో లేదు. మాట. అందుకే దేవుని గురించి చెప్తున్నాడు, మాట నెరవేర్చే యెహోవా నిర్మించాలని దాన్ని నిర్మించే యెహోవా. మాట అంటే దేవుడు ఒక మాట ఇస్తే నెరవేరుస్తాడు. మాట నెరవేర్చడం కోసం ఇచ్చేవాడు, ఆయన పేరే యెహోవా. పాత నిబంధన కాలంలో కూడా యేసు అనే పేరు మనకు ఎక్కడ కనిపించదు, యెహోవాను నామంలోనే కనిపించాడు. కొత్త నిబంధనలోకి వచ్చారికనే యేసు అనే పేరు వచ్చింది, యేసు అనే నామం వచ్చింది. పాత నిబంధన అంతా కూడా యెహోవా 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 అనే పేరు, నామము ఆయన ఆ పేరులో ప్రత్యక్షమైంది. ఇప్పుడు కొత్త నిబంధనలో మన దగ్గరికి వచ్చేసరికి యేసు అనే పేరులో ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి దేవుడు మాట ఇచ్చేవాడు, నెరవేర్చడానికి మాట ఇచ్చేవాడు. ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, ఏ పాపంలో కూరుకుపోయి ఉన్నా, లేకపోతే అనారోగ్యంలో ఉన్నా, ఆవేదనలో ఉన్నా, దేవుడు ఒక మాట ఇస్తే కంపల్సరీ నెరవేరుస్తాడు. నెరవేర్చడం కోసం ఆయన మాట ఇచ్చేవాడు. దాన్ని నమ్మి మనం హాయిగా ఉండొచ్చు, దాన్ని నమ్మి మనము ఏ బాధ దిగులు లేకుండా ఉండొచ్చు. దేవుడు ఒక మాట ఇచ్చాడంటే అది నెరవేర్చేవాడు. తర్వాత ఆయన చెబుతూ ఇంకా ఏమంటున్నాడంటే, నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా, నీవు గ్రహింపలేని సంగతుల గురించి గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తానని చెప్తూ, ముట్టడి దెబ్బల దిబ్బకును ఖడ్గమునకును పట్టణములోని ఇండ్లన్నీ యూదారాజుల నగర్లు శిథిలమైపోయాను కదా, వాటిని గూర్చి ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చినదేమనగా, కల్దీలతో యుద్ధం చేసి వారి చెడుతనం బట్టి ఈ పట్టణముకు విముఖుడనైన నా మహాకోపం చేత హతులై తమ కళేబరములతో కల్దీలకు సంతృప్తి కలిగించుటకై వారు వచ్చుచుండగా, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను. అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, నెబుకద్నెజరు రాజు వచ్చి ముట్టడి దెబ్బలు వేశాడు. ఖడ్గముతో చాలా మంది ఇండ్లు, పట్టణాలు, ఈవెన్ యూదా రాజుల నగర్లు కూడా శిథిలమైపోయినాయి. ఇండ్లు పాడైనాయి, రాజుల ఇండ్లు పాడైనాయి, పట్టణంలో ఉన్న ప్రజల ఇండ్లు పాడైనాయి.
జనాల ఇల్లు పాడైనాయి. ముట్టడి దెబ్బ అంటే ఆ ఊర్లోకి ఇంకేమి రాకుండా, బయటికి ఏం పోనీయకుండా మొత్తం ఎక్కడికక్కడ ముట్టడి చేశారన్నమాట. పట్టణం పాడైంది. పట్టణంలో ఉన్న ప్రజలు అల్లాడిపోయిన పరిస్థితిలో ఉన్నారు. అలాంటి పరిస్థితులు చెప్తున్నాడు ఇర్మియాకి. ఒక పక్క ఇర్మియా చెరసాల్లో ఉన్నాడు, ఒక పక్క పట్టణం పాడైపోయింది. అలాంటి పరిస్థితులు ఏం చెప్తున్నాడంటే, నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా. నువ్వు గ్రహించలేనివి, నువ్వు ఆలోచించలేనివి, ఊహించలేనివి, గూఢమైన విషయాలు, గ్రహించలేని విషయాలు నీకు తెలియజేస్తా. దేవుడు ఎలాంటి వాడంటే, కొన్నిసార్లు మనం కూడా ముట్టడి వేయబడి ఉండొచ్చు, పాడైపోయి ఉండొచ్చు, శిథిలమైపోయి ఉండొచ్చు. కొన్నిసార్లు ఇర్మియాలాగా చెరసాల్లో బంధించబడి ఉండొచ్చు. ఏం అర్థం కాని పరిస్థితికి రావచ్చు. అలాంటి టైంలో దేవుడే చెప్తున్నాడు, మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా. మొరపెట్టు, నువ్వు గ్రహించలేనివి, నువ్వు ఊహించని గూఢమైన విషయాలు నీకు తెలియజేస్తాయి. మనం అనుకోవచ్చు, మన స్థితిని బట్టి పాడైన స్థితి కావచ్చు. అక్కడ యెరూషలేం ప్రజలు పాడైపోయినాయన్ని. ఇర్మియా చూస్తే జైల్లో ఉన్నాడు, జైల్లో ఇర్మియా ఉన్నాడు, చెరసాల్లో. పట్టణాలు చూస్తే పాడైనాయి, ముట్టడి దెబ్బ వేశారు. ఎక్కడ వాళ్ళకు సంతోషం కనిపించట్లా, ఎక్కడ సమాధానం కనిపించట్లా, ఎక్కడ ఆనందం కనిపించట్లా, ఎక్కడ ఆరోగ్యం కనిపించట్లా. ఒక పక్క ప్రవక్త జైలు అనుభవిస్తున్నాడు, మరో ప్రక్క ప్రజలేమో ముట్టడి వేయబడి పాడైపోయి శిథిలమైన పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో ఏం అర్థం కాదు, ఏం చేయాలో తోచదు. అప్పుడు చెప్తున్నాడు, నాకు మొరపెట్టు, అలాంటి పరిస్థితిలో నేను ఉత్తరం ఇస్తా. నువ్వు గ్రహించలేనివి, గూఢమైనవి నేను చెప్తా. అప్పుడు చెరసాల్లో నుంచి ఎలా బయటికి రావాలో చెప్తా. పట్టణాలు తిరిగి శిథిలమైనవి, పాడైనవి ఎలా బాగైతాయో నేను చెప్తా అని చెప్తూ, ఈ కల్దీలు వీళ్ళు చేసిన పనులను బట్టి పాడైపోయిన వాళ్ళకి నేను స్వస్థతను, ఆరోగ్యమును మరలా రప్పిస్తున్నాను, వారిని స్వస్థపరచు. అంటే దేవుడే చెప్తున్నాడు. ఒక వ్యక్తి బంధించబడి, ఒక వ్యక్తి జీవితం పాడైపోయి శిథిలమైపోయిన స్థితిలో ఉంటే వాళ్ళకి చెప్తున్నాడు, నాకు మొరపెట్టండి, నీకు ఉత్తరం ఇస్తా. మీరు గ్రహించలేని విధంగా ఉత్తరం ఇస్తా, మీరు గ్రహించలేని విధంగా మిమ్మల్ని బయటికి తీసుకొస్తా. ఏ విషయాలను బట్టి పాడై హతమైన స్థితిలో ఉన్నారో వాళ్ళందరికీ నేను మరలా ఆరోగ్యమును, స్వస్థతను ఇస్తాను అంటున్నాడు. ఈరోజు దేవుడు మన పాడైన స్థితిలో మనకు మాట ఇచ్చాడు. ఆర్థికంగా పాడైపోయినా, మానసికంగా పాడైపోయినా, లేకపోతే సంతోషపరంగా శిథిలమైపోయినా, కుటుంబపరంగా, సమాజపరంగా పతనమైపోయినా, ఏ విషయంలో శిథిలమైపోయి చెరసాల స్థితి అనుభవిస్తున్నా, అర్థం కాని స్థితి అనుభవిస్తున్నా, ఆవేదన స్థితి అనుభవిస్తున్నా, ఆశలు లేని జీవితంతో ఇర్మియా, యెరూషలేం ప్రజలు బ్రతుకుతున్నట్టు ఆ కఠినమైన జీవితాన్ని అనుభవిస్తున్నా. వాళ్ళతో చెప్తున్న మాట, ఆ టైంలో నువ్వు మొరపెడితే, ఆ స్థితిలో నువ్వు వెళ్ళినప్పుడు నాకు మొరపెడితే, నువ్వు గ్రహించలేని విషయాలు నీకు చెప్పడమే కాదు, నీకు మరలా స్వస్థతను, ఆరోగ్యాన్ని ఇస్తాను అంటున్నాడు. దేవుడు మనకిచ్చిన ధైర్యం ఇది. మనం ఏ స్థితికి వెళ్ళినా, ఏ స్థితిలో పాడైనా, ఏ స్థితిలో శిథిలమైపోయినా, ఏ స్థితిలో ముట్టడించబడినా, ఏ స్థితిలో బంధించబడినా, ఇర్మియాకు, యెరూషలేం ప్రజలకి దేవుడు మాట ఇచ్చినట్టుగా ఈరోజు మనకు మాట ఇస్తున్నాడు. ఆ విషయంలో కావలసిన ఆరోగ్యాన్ని ఇస్తా, ఆ విషయంలో కావలసిన స్వస్థత ఇచ్చి, ఆ విషయంలో కావలసిన విడుదల ఇస్తానని చెప్తున్నాడు. అంతేకాకుండా ఏం చెప్తున్నానంటే, వారికి సత్య సమాధానాల్ని సమృద్ధిగా బయలుపరుస్తా.
సత్యాన్ని, సమాధానాన్ని సమృద్ధిగా బయలుపరుస్తాడు. దేవుడు మనకు సమాధానం ఇచ్చేవాడు, సత్యం ఇచ్చేవాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు, స్వస్థత ఇచ్చేవాడు. ఒక మనిషి జీవితంలో జరిగేవి అనారోగ్య బాధలన్నీ ఉంటాయి, సమాధానం లేని బాధలన్నీ ఉంటాయి, సత్యము లేని బాధలన్నీ ఉంటాయి, సంతోషం లేని బాధలన్నీ ఉంటాయి. వాటి విషయంలో ఆరోగ్యం ఇస్తానంటున్నాడు, సమాధానాన్ని ఇస్తానంటున్నాడు, సత్యం ఇస్తానంటున్నాడు, స్వస్థత ఇస్తానంటున్నాడు. మనిషికి కావలసినవి దేవుడు ఇచ్చేవాడు. ఈవెన్ మన పరిస్థితి ఎక్కడ ఉన్నా, మన స్థితి శిథిలమైపోయి ఉన్నా, చెరసాల్లో ఉన్నా, ఆ పరిస్థితులకు కావలసినవి దేవుడు ఇచ్చేవాడు. తర్వాత ఇంకా మాట చెప్తున్నాడు 7వ వచనంలో, చెరలో ఉండిన యూదా వారిని, ఇశ్రాయేలు వారిని నేను రప్పించుచున్నాను, మొదట ఉండినట్లు వారిని స్థాపించుచున్నాను. నాకు వారు విరోధంగా చేసిన పాప దోషము నిలువకుండా వారిని పవిత్ర పరతును. వారు నాకు విరోధంగా చేసిన దోషములన్నిటినీ, తిరుగుబాటులన్నిటినీ క్షమించెదను. నెబుకద్నెజరు రాజు వచ్చి వీళ్ళు ముట్టడించి పట్టణాన్ని తగలబెట్టి అందరినీ చెరకు తీసుకొని పోయాడు. దేవుడు చెప్తున్నాడు, ఆ చెరలో ఉన్న వారిని రప్పిస్తా, మళ్ళా మొదట ఎట్లా ఉన్నారో అట్లా స్థిరపరుస్తా, స్థాపిస్తా. నాకు విరోధంగా వాళ్ళు చేసిన పాపాలన్నీ క్షమిస్తా, వాళ్ళు పవిత్రపరుస్తా. 4 విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. వాళ్ళు చేసిన పాపాలను బట్టి రోజు చెరలోకి వెళ్ళిపోయారు కదా, ఆ చెరలో నుంచి విడిపిస్తా. వాళ్ళు మొదట ఎట్లయితే వాళ్ళ ఇళ్లల్లో, వాళ్ళ ఊర్లో మరి సొంతంగా బతికారో మరలా అలా స్థాపిస్తా. నాకు విరోధంగా చేశారు కదా వాళ్ళ పాపాలు, వాటన్నిటి విషయంలో పవిత్రపరుస్తా. నాకు విరోధంగా చేసిన తిరుగుబాట్లు, దోషాలు, వాటన్నిటినీ క్షమిస్తా. దేవుడు ఎలాంటి వాడంటే, కొన్నిసార్లు మనం చేసిన పాపాలను బట్టి చెరలోకి వెళ్తాం, నష్టంలోకి వెళ్తాం, ఇబ్బందిలోకి వెళ్తాం, అనారోగ్యానికి వెళ్తాం, ఆవేదనకి వెళ్తాం. కానీ వాటి నుంచి రప్పిస్తేవాడు, మళ్ళా మొదట ఉండేటట్టు ఆయన స్థాపించేవాడు. ఆయనకు విరోధంగా చేసిన పాపాలన్నీ పవిత్రపరిచేవాడు. ఆయనకు విరోధంగా చేసిన తిరుగుబాట్లన్నీ, ఆయనకు బాధ పెట్టిన వాటన్నిటిని క్షమించేవాడు. ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు. మనం మనుషులు అనేక విషయాల్లో తప్పిపోతా ఉంటాం. ఎన్నోసార్లు దేవుని మాట వినాం, దేవుడు చెప్పినట్టు చెయ్యి. ఎన్నో విషయాల్లో మరి దేవుణ్ణి మనం బాధ పెట్టినప్పుడు, తిరుగుబాటు చేసినప్పుడు, కొన్నిసార్లు దుఃఖం అనుభవించాలి, కొన్నిసార్లు బాధ అనుభవించాలి, కొన్నిసార్లు కష్టము, శ్రమల గుండా వెళ్లాల్సి వచ్చింది, అనారోగ్యాల గుండా వెళ్లాల్సి వచ్చింది. కానీ దేవుడు అట్ల నుంచి రప్పిస్తాడు. మరలా మొదట మనకు ఎలా ఉందో అలా ఉంచుతాడు. ఆయనకు విరోధంగా చేసిన పాపాలని పవిత్రపరుస్తాడు, చేసిన తిరుగుబాట్లని, దోషాలని క్షమిస్తాడు. దేవుడు ఇలాంటి వాడు కాబట్టి మనం రాగలుగుతున్నాం. ఎన్నిసార్లు పాపం చేసి, ఎన్నిసార్లు తిరుగుబాటు చేసి, ఎన్నిసార్లు ఆయన ఏడిపించిన, ఎన్నిసార్లు ఆయన దుఃఖపరిచిన, ఎన్నిసార్లు ఆయన చెప్పినట్టు చేయకపోయినా, దాన్ని బట్టి శిక్ష, బాధ అనుభవించిన దేవుడు మళ్ళీ తీసుకొని, ఒక తల్లి కదా తన చంటి బిడ్డకి స్నానం చేపించి శుభ్రపరిచినట్టుగా మన పాపాల విషయంలో శుభ్రపరిచి, చేసిన తప్పుల విషయంలో క్షమాపణ ఇచ్చి, మళ్ళీ మొదట ఉన్నట్లు మనం నిర్మించి, ఎక్కడికైతే వెళ్ళిపోయామో, ఏ విషయాల్లో చెరకు వెళ్ళిపోయామో వాటన్నిటిలో నుంచి బయటికి తీసుకొచ్చి మనల్ని మరలా మొదట ఉన్నట్టు చేయగలిగిన వాడు. అందుకని దేవుడు ఇర్మియాకు చెప్తున్నాడు, చెరసాల్లో ఉన్న ఇర్మియాకు, శిథిలమైపోయి పాడైన పట్టణంలో బ్రతుకుతున్న ఇశ్రాయేలు యెరూషలేము ప్రజలకు దేవుడిస్తున్న మాట, నేను మాట నెరవేర్చేవాడిని. ఎక్కడైతే మీరు పాడై ఉన్న స్థితిలో ఉన్నారు, అక్కడే ఆరోగ్యాన్ని, స్వస్థతని, సమాధానాన్ని, సత్యాన్ని ఇస్తాను.
చెరలో నుంచి తప్పిస్తా, తర్వాత పాపాలను పవిత్రపరుస్తా, మిమ్మల్ని క్షమిస్తా. నిజంగా ఎలాంటి గొప్ప దేవుడు ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు, మనల్ని పవిత్రపరిచేవాడు. మనం చేసిన పాపాలన్నిటినీ, బాధలన్నిటినీ, ఆయనకు విరోధంగా ఎన్నిసార్లు తిరుగుబాటు చేశాం, వాటన్నిటిని క్షమించేవాడు. రోజు క్షమించబట్టి దేవుని దగ్గరికి రాగలుగుతున్నాం. మనం చేసిన పాపాలకి పవిత్రత ఆయన ప్రతి రోజు మనకి ఇస్తున్నాడు. అందుకే ఆయన దగ్గరికి రాగలుగుతున్నాం. ఇలాంటి మంచి దేవుడు ఈరోజు మనకున్నాడు. అంతేకాకుండా ఇంకేం చెప్తున్నాడంటే, భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగా, స్తోత్ర కారణముగా, ఘనతకు ఆస్పదంగా ఉందురు. నేను వారికి చేయు సకల ఉపకారాలు కూర్చిన వర్తమానము జనులు విని, నేను వారికి కలగజేయు సమస్త క్షేమమును బట్టి, సమస్తమైన మేలును బట్టి భయపడుచు దిగులు పొందుతారు. తర్వాత ఇంకొక మాట ఏం చెప్తున్నాడంటే, భూజనులందరి దృష్టిలో వాళ్ళు నాకు ఇష్టమైన పేరుగా, స్తోత్ర కారణముగా, ఘనతాస్పదంగా చేస్తాను అంటున్నాడు. జనాల దృష్టిలో, ఈ భూజనుల దృష్టిలో వాళ్ళు నాకు ఇష్టమైన వాళ్ళుగా, నాకు స్తోత్ర కారణంగా, నాకు ఘనతకు ఆస్పదంగా ఉంటాను. జనాలు విని వాళ్ళకి చేసే మేలు చూసి భయపడి వణుకుతారు, దిగులు పడతారు. అట్లా చేస్తా నా ప్రజల్ని అని చెప్తున్నాడు. వాళ్ళు నాకు ఇష్టమైన పేరుగా చేస్తారు, నాకు ఇష్టమైన ప్రజలుగా ఉంటారు, నాకు ఇష్టమైన వాళ్ళుగా ఉంటారు. నా ప్రజలను చూసి జనాలందరూ భయపడి వణికే విధంగా ఈ భూజనుల దృష్టిలో నా ప్రజలను నేను ఉంచుతాను అని చెప్తున్నాడు. పాడైపోయిన వ్యక్తులకి, శిథిలమైపోయిన వ్యక్తులకి, చెరసాల్లో బంధించబడిన వ్యక్తులకి దేవుడు చెబుతున్న మాట ఏందో తెలుసా? మిమ్మల్ని ఈ భూజనుల దృష్టిలో నాకు పేరుగా చేసుకుంటా, నాకు ఇష్టమైన వాళ్ళుగా చేసుకుంటా. మీరే నాకు స్తోత్ర కారణంగా, నా ఘనతకి ఆస్పదంగా ఉంటారు. జనాలందరూ చూసి అది విని మీ విషయంలో వాళ్ళు భయపడి వణుకుతారు. అట్లా చేస్తాను అంటున్నాడు. మొదట్లో మనం చూస్తే శిథిలమైన చెరసాల్లో ఉన్న వ్యక్తులని దేవుడు ఎలాగా జనాల దృష్టిలో ఎంత గొప్పగా, ఎంత పేరుగా, తనకి ఇష్టమైన వాళ్ళు అని చెప్పుకొని ఎంత గర్వంగా ఆయన చేస్తానో చెప్తున్నాడు. దేవుడు కొన్నిసార్లు మనల్ని శిథిలావస్థలో నుంచి విడిపించి, నేల మట్టమైన స్థితిలో నుంచి నడిపించి, కొన్నిసార్లు పాడైన స్థితిలో నుంచి రప్పించి, చెరసాల స్థితిలో నుంచి రప్పించి, అట్టడుగు అవమానత బ్రతుకులో నుంచి విడిపించి, దేవుడు మళ్ళీ జనాల దృష్టిలో, దేవుని దృష్టిలో మనం మంచి వారిగా, ఆయనకు ఇష్టమైన వారిగా, ఆయనకు ఆనందము, స్తోత్రము, ఘనత కలిగించే వారిగా, ఆయన పేరు కలిగించే వారిగా మనల్ని ఉంచుకుంటాడంట. అది చూసి అనేక జనాలందరూ విని దిగులు పడి భయపడి వణుకుతారంట. అలాగా మన జీవితాలను ఒక రాడికల్ గా మార్పు చెందించగలడు, రాడికల్ గా ఆయన మార్చగలడు, సడన్ గా ఆయన చేంజ్ చేయగలడు. ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చింది పాడైన వాళ్ళని, శిథిలమైపోయిన వాళ్ళని, చెరసాల్లో ఉన్న వాళ్ళని ఎలాగా దేవుడు వాళ్ళకు ఆదరించాడు, ఎలాగా వాళ్ళు బయటికి తీసుకొస్తా అన్నాడు, ఎలాగ వాళ్ళకి ఆరోగ్యం ఇస్తా అన్నాడు, ఎలాగ జనాల దృష్టిలో వాళ్ళను ఒక స్థాయిలో నిలబెడతానన్నాడు. ఈరోజు అలాంటి స్థితిలో ఉండే ఎవరికైనా వచ్చిన, నీకు నాకు అయినా ఎవరికైనా, ఇర్మీలాగా ఉన్న, యెరూషలేము ప్రజల్లాగా ఉన్నా ఈరోజు చేయగలిగిన వాడు. ఇలాంటి మంచి దేవుడు, ఇలాంటి గొప్ప దేవుడు, ఒక మాట చెప్తే జరిగించగలిగిన దేవుడు, అది ఏ స్థితికి వెళ్ళినా కూడా మళ్ళీ బ్యాక్ టు మరి స్టార్ట్ అన్నట్టుగా మొదటికి తీసుకురాగలిగిన వాడు. ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు కాబట్టి ఈ మాటలను బట్టి 10 నిమిషాలు ఆరాధన చేద్దాం.
ఈరోజు ఇలాంటి మంచి దేవుడు మనకున్నాడు. జైల్లో ఉన్న, చెరసాల్లో ఉన్న, శిథిలమైన స్థితిలో, ముట్టడి వేయబడిన స్థితిలో కొన్నిసార్లు మన మనసు ముట్టడి వేయబడుతుంది. ఏం కనిపించదు, ఏమి రాదు, ఏమి పోదు. కొన్నిసార్లు బంధించబడిన స్థితిలో ఉంటాం. మనసు బంధించబడింది, మనసుకి ఏమీ తెలియని స్థితిలో ఉంటుంది. శిథిలమైపోయిన జీవితాలుగా కనిపించచ్చు. కానీ దేవుడు మాట నెరవేర్చు. ఒక మాట మనకు వచ్చిందంటే అది జరిగించడానికే మాట ఇచ్చేవాడు, మాట పుట్టించేవాడు, మాట నిర్మించేవాడు. ఎక్కడైతే పాడైపోయి శిథిలమై ఉన్నామో అక్కడే ఆరోగ్యాన్ని, అక్కడే స్వస్థతని, అక్కడే సమాధానాన్ని, అక్కడే సత్యమును ఆయన మరలా రప్పించేవాడు, మరలా ఇచ్చేవాడు. చెరలో ఉన్నా విడిపిస్తాడు, పాపం చేసింటే పవిత్రపరుస్తాడు, దుఃఖపరిచి తిరుగుబాటు చేసింటే క్షమిస్తాడు, మొదట ఉన్నట్టు మళ్ళీ స్థాపిస్తాడు. ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు. అంతేకాకుండా ఏ జనాల దగ్గర అవమానపరమైన స్థితి అని చెప్పించబడ్డాం, అదే జనాల దగ్గర దేవునికి ఇష్టమైన వారుగా, దేవునికి పేరుగా, దేవుడు సంతోషించే ఘనతకి, స్తోత్రానికి కారణంగా అయ్యేవారిగా, దేవుడు చేసే మేలు చూసి, దేవుడు చేసే క్షేమం చూసి జనాలు దిగులు పడి వణికే విధంగా చేయగలిగిన వాడు. ఈరోజు ఏ స్థితిలో మనం పడిపోయి ఉన్నా, ఏ స్థితిలో బంధించబడినా, ఏ స్థితిలో శిథిలమైపోయినా, కొన్నిసార్లు శరీరం శిథిలమైపోవచ్చు, కొన్నిసార్లు మనసు శిథిలమైపోవచ్చు, కొన్నిసార్లు ఆత్మ శిథిలమైపోవచ్చు, కొన్నిసార్లు కుటుంబం శిథిలమైపోవచ్చు, కొన్నిసార్లు ఆనందము శిథిలమైపోవచ్చు. ఈరోజు ఏది శిథిలమైపోయిన స్థితిలో ఉందో, ఏది పాడైన స్థితిలో ఉందో, ఏది కాల్చివేయబడిన స్థితిలో ఉందో, ఏది ఎండిపోయిన స్థితిలో ఉందో, ఏది బూడిదగా మారిన స్థితిలో ఉందో, ఏది మన జీవితాన్ని తల్లకిందులు చేసిందో దాని విషయంలో మాట ఇవ్వగలిగిన వాడు, మళ్ళీ ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన వాడు, మళ్ళీ పవిత్రపరిచి క్షమించేవాడు, మళ్ళీ జనాల దృష్టిలో పేరుగా, ఘనతగా, స్తోత్రకారణంగా చేయగలిగిన వాడు రోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు. కాబట్టి మాటలను బట్టి 10 నిమిషాలు దేవుని ఆరాధించాలి. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఈ సర్వ సృష్టి నీ మాటతో కలిగింది ప్రభా. ఒక ప్రభా అనుబాంబు కంటే, ఒక ప్రభా బాంబు కంటే, కత్తి కంటే, నిప్పు కంటే నీ మాట ఎంతో విలువైంది ప్రభా. నీ మాటతోనే సమస్తము కలిగినాయి ప్రభా. నీ మాట ఒకటి వచ్చిందంటే ఆటోమేటిక్గా అక్కడ ప్రభా ఈ కార్యాలు జరుగుతాయి నాయన. ఈ లోకంలో ఎంతో మందికి నీ మాటలు ఇచ్చారు, నెరవేర్చారు ప్రభా. జైల్లో ఉన్న నీ మాటలు ఇచ్చారు, పాపములో ఉన్న వాళ్ళకు నీ మాటలు ఇచ్చారు, శిథిలమైపోయిన వాళ్ళకి నీ మాటలు ఇచ్చారు, అనారోగ్యాల్లో ఉన్న వాళ్ళకి నీ మాటలు ఇచ్చారు, ఆవేదనలో ఉన్న వారికి నీ మాటలు ఇచ్చారు, అర్థం కాని స్థితిలో జీవితాలతో ఉన్నవారికి నీ మాటలు ఇచ్చారు, అప్పుల్లో ఉన్న వారికి ప్రభా, నరక బాధ అనుభవించే వారికి, అసమాధాన స్థితిలో ఉన్న వారికి నీ మాటలు ఇచ్చారు. ఆ మాటలతో వాళ్ళు పట్టుకొని నీ మేలు పొంది మా మధ్య సాక్షులుగా ఉన్నారు దేవా. నీ మాట కోసం జైళ్ళు, నీ మాట కోసం మరణాలు, నీ మాట కోసం సమస్తాన్ని కోల్పోయారు ప్రభా. ఎందుకంటే నీ మాట ఎంత విలువైందో. ఒక మాట వచ్చిందంటే అది జరిగించడానికి తప్ప ఊరికే వెనక్కి పోదు అని చెప్పారు ప్రభా.
ఆకాశం భూమి గతించిన నువ్వు ఒక మాట ఒకరి గురించి చెప్తే అది జరిగించేవాడు. వాళ్ళ జైల్లో ఉన్న, శిథిలమైపోయి ఉన్న, అట్టడికి వెళ్ళిపోయి బోడిదలాగా జీవితాలు మారినా కనపడేను. దేవా, నువ్వు చేయగలవు ప్రభు, నువ్వు చేయగలవు నాయన. 4 రోజులు సమాధిలో కుళ్ళిపోయిన లాజరు బయటికి రా అంటే మాటే కదయ్యా బయటికి తీసుకొచ్చి నిలబెట్టింది ప్రభా. సముద్రం మీద వెళ్తున్నప్పుడు అయినా గాలి విర్రవేగి వీస్తూ అలల చేత కొట్టబడి శిష్యులు భయంతో కేకలేస్తున్నప్పుడు నిశ్శబ్దమైపో అని గాలిని గద్దించగా మాటే కదా ప్రభా నిమ్మలమైపోయింది పరిచింది. ఈ మాటే ప్రభా ఎండిపోయిన ఎముకలకి వచ్చి బ్రతకాలి అని చెప్పగానే ఎముకలు ప్రభా, చచ్చిన ఎముకలు ప్రభా, చర్మము, మాంసము, నరాలు, రక్తము, చివరికి ఆత్మ వచ్చి నిలబడ్డాయి నాయన. ఈ మాట ప్రభా, ఈరోజునైనా ఈ లోకంలో నీ మాట కంటే విలువైంది లేదు ప్రభా. నువ్వు మాట ఇచ్చేవాడు, మాట ఇచ్చిన ప్రకారం మాకు కావలసిన ఆరోగ్యము, స్వస్థత, సమాధానాన్ని ఇచ్చేవాడు. మాట ఇచ్చిన ప్రకారము మాకు పవిత్రత ఇచ్చేవాడు, మాకు క్షమాపణ ఇచ్చేవాడు, మమ్మల్ని రప్పించేవాడు. మాట ఇచ్చిన ప్రకారము మళ్ళీ జనాల దృష్టిలో ప్రభా మరి పేరుగా, స్తోత్ర కారణంగా నీకు ఘనత తెచ్చేవారిగా మమ్మల్ని నిలబెట్టగలిగిన వాడు ప్రభా. ఇలాంటి దేవుడు, ఇలాంటి ధైర్యము, ఇలాంటి ఆనందము ఇంకొకటి లోకంలో మాకు లేదు ప్రభా. ఇలాంటి గొప్ప ప్రభా ఆధిక్యతను బట్టి, ఇలాంటి ఒక వ్యక్తి మాకున్నాడు అనే అనుబంధాన్ని బట్టి, ఇలాంటి ఒక అవకాశము లోకంలో ఎంతో మందికి లేని మాకు మీరు ఇచ్చినందుకై ప్రభా నీకేమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలం నాయన. అలాంటి దేవునికి మేమేమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేక చెరసాల్లో ఉన్న, శిథిలమైపోయి ఉన్న ఇర్మియాకి, యెరూషలేము ప్రజలకి అయినా ఏ రీతిగా మీరు మాట్లాడి నిలబెట్టారో ఆ రీతిగానే మా జీవితాల్లో మీరు మాట్లాడుతున్న ఆ మాటలన్నీ మీరు నెరవేర్చి ఒకరోజు మమ్మల్ని మీరు నిలబెట్టగలిగిన దేవుడు ప్రభా. అందును బట్టి హృదయపూర్వకంగా నేను స్తుతిస్తూ, ఇంతటి గొప్ప మాటల్ని, ఇంత గొప్ప మాటలు మా కోసం రాయించి మాట్లాడుతూ ఈ రోజు కూడా మాకు కూడా ఆ విషయాలు మీరు ఆయన తెలియజేసినందుకు వందనాలు చెల్లిస్తూ, ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేక ప్రభా అందరితో పాటు మేము కూడా నీ బిడ్డలుగా, నీ దాసులుగా ఇక్కడ అయినా చిన్న మందుగా చేరి మా కృతజ్ఞత, స్తుతి, ఆరాధన మా రక్షకుడు మా కోసం ప్రాణం పెట్టి నీ దగ్గరికి చేర్చిన యేసుక్రీస్తు వారి నామంలోనే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.